స్టార్ట్ అయిందమ్మా. హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. నేనైతే ఈరోజు ఫామ్కి వచ్చేసాను. ముందుగా మీ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కొత్త సంవత్సరం అంటే నిన్న 31st కదా, బాగానే జరుపుకొని ఉండుంటారు. ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. నాదైతే పార్టీ ఏం లేదు. ఈరోజు న్యూ ఇయర్కి ఇక్కడ చేద్దామని నిన్నైతే ఏం చేసుకోలేదు. మేమైతే షాప్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది మాకు. యాక్చువల్గా చెప్పాలంటే మార్నింగ్ వచ్చేసేసి మీకు విష్ చేశాను అన్నమాట. షార్ట్ ఉంటుంది, చూడని వాళ్ళు అయితే షార్ట్లో చూడండి. విష్ చేశాను. నేను పొద్దున లేవంగానే వచ్చేసేసి ఫస్ట్ మీకు విష్ చేసిన తర్వాతే బయట వాళ్ళకి విష్ చేశాను. అదైతే గుర్తుపెట్టుకొని లైక్ కూడా చేయండి. ఈరోజు మేమైతే ఇక్కడికి వచ్చేసేసి స్పెషల్గా మాకు రొటీనే అన్నమాట. స్పెషల్ ఏం లేదు. ఈరోజు చికెన్ అయితే తెచ్చేసాను. చికెన్ అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను ఇంట్లోనే. ఈరోజు వంట వచ్చేసేసి ఎవరో తర్వాత చెప్తాను. ఇక్కడైతే నేనైతే మొత్తము సామాన్లన్నీ తీసుకొచ్చానన్నమాట. తీసుకొచ్చేసేసి ఇక్కడే రెడీ అయిపోయాను. మా పొట్టి కూడా ఇప్పుడే వచ్చింది వీడియో తీయడానికి, లేకపోతే ఎప్పుడో తీసేసేదాన్ని లేండి. కానీ మా పొట్టి అస్సలు ఈ మధ్య మాట వినట్లేదు. న్యూ ఇయర్ నుంచి మాట వినని చెప్తుంది. మీరైతే కామెంట్ చేయండి, మా పొట్టిని మాట వినమని చెప్పండి. మా లల్లి కూడా వచ్చింది. లల్లి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు, హాయ్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్. ఏం చేస్తున్నారు? ఏం చేయడు, ఖాళీనే ఉన్నాం. ఖాళీ? నువ్వు అడగాలి, మనం అడగాలి. లల్లి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. అట్లా కాదు, అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు న్యూ ఇయర్ స్టార్ట్ కదా, 2025 అన్నమాట. 2024లో నెగిటివిటీ ఏమైనా ఉంటే వదిలేసేయండి. ఇప్పటి నుంచి పాజిటివ్గా ఉండండి. గత సంవత్సరంలో జరిగిన అన్నీ వదిలేసేస్తే మనం ఇప్పటి నుంచి మళ్ళీ న్యూ లైఫ్ అన్నమాట. న్యూ లైఫ్, న్యూ ఇయర్ అన్నీ ఇట్లా పాజిటివ్గా స్టార్ట్ చేసేద్దాం. మంచిగా అనుకున్నవి అన్నీ సాధించాలి. మనం ఏమనుకుంటున్నామో అది గట్టిగా అనుకోవాలన్నమాట. ఖచ్చితంగా సాధిస్తాము. మీరు కూడా సాధిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసేసి మేమైతే వెనకైతే శనగ తోట అన్నమాట. శనగ తోట దగ్గర మేము వంట చేసేస్తున్నాం. వంటకెళ్ళి ఒకసారి చూపియమ్మా. ఈరోజు మా పద్మావతి వంట. పద్మావతి హాయ్ చెప్పు మనోళ్ళకి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. వెళ్ళేసేసి కొంచెం ఆ కర్రీ ఏమేమి చేసింది ఏంటిది అనేది రికార్డింగ్ అయితే లేట్ అయింది ఫ్రెండ్స్, సారీ మీకు. మా పొట్టి వల్ల లేట్ అయింది. పొట్టి కర్రీ ఒకసారి రెసిపీ చూపించమ్మా. ఫస్ట్ ఏం చేసిన అంటే ఇంట్లోనే నైట్కి నేను చికెన్ తెప్పించేసాను. నైట్ చికెన్ తెప్పించేసి ముళ్ళు గుచ్చుకుంది పుట్టి చూసారా. కొత్త సంవత్సరంలో కొత్త ముళ్ళు కాళ్ళల్లో గుచ్చుకుంది. ఈ లల్లి వల్లనే గుచ్చుకుంది. ఏం లల్లి? నా వల్లనే గుచ్చుకుందా? ఎట్లా గుచ్చుకుంది ఇది? చూడలేదు. చూసిరా ఎంత పెద్ద ముల్లో. ఇట్లా అవుతుందని అనుకోలేదు. కొత్త సంవత్సరం అంతేనా? ఓకేనండి, మనం ఇట్లాంటి చిన్న చిన్నవి పట్టించుకోవద్దు. ఇక్కడికి వచ్చేసేసి మా చికెన్ అయితే మస్తు ఏమంటారు పొట్టి చెప్పు, సలసల కుత్త ఉడుకుతుంది మా చికెను. నేను చెప్పలేదు కదా, నైట్ చికెన్ తెప్పించేసి అందులోనే ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ అన్నీ పిండేసేసి అన్నీ మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పీసులు ఏమవుతుందంటే అట్లా మ్యాగ్నేట్ చేసి ఒక రోజు ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెడితే కర్రీ కూడా చిటికలో అయిపోతుంది. పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికిపోతాయి. సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. దాంట్లో వాటర్ కూడా వేయనవసరం లేదు. మనకు ఫ్రై లాగా కూడా కాదన్నమాట అది. ఇట్లా చేస్తే కనుక గ్రేవీ ఒకవేళ మనం వాటర్ పోసినా కూడా గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది మనకి. ఆనియన్స్ మనము ఒకవేళ మనం ఇట్లా అటు చూపియమ్మ, ఆనియన్స్ వేసేటప్పుడు కొంచెం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకుంటే కనుక ఇంకా గ్రేవీ ఇంకా చిక్కబడుతుంది. మా పద్మావతి ఏం చేసిందో ఏమో. ఆనియన్స్ వేసినావు పద్మావతి? వేసినా కానీ కోసేసిన, కట్ చేసేసినాం. మాది ఇక్కడ మరి చేను కాడ మిక్సీ లేదండి. నేనైతే రెడీ అయిపోయాను. పాత చీరనే ఈసారి. మా పొట్టి సాటిస్ఫై అయింది. ఎలాగో మా అక్క పాత చీర కట్టేసుకుందని. అవునా కదా చెప్పు పొట్టి? అయిపోయిందా? అన్నం కాలే, ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది. టమాటా తినడానికి వచ్చిన వాళ్ళని. సరే తిరు, అది మన తోటలోదే. తినాలని అనిపిస్తుంది. తినేసాక మన ఫ్రెండ్స్లకి చెప్పు ఎట్లుంది టేస్ట్. బగారా రైస్ సామాన్లు తెచ్చినావా? తెప్పించిన, పండుగతో తెప్పిద్దామన్నాడు. ప్యాకెట్ ఉంటే చాలుగా. మంచిగా టమాటా హాయ్ మంచిగా. హాయ్ లల్లి, టమాటా మంచిగా కాదు లల్లి, టమాటా ఎట్లుంది చెప్పు. జస్ట్
బాగుంది మంచి టేస్ట్ బాగుందా మన ఆ, దా, దా అమ్మా. పంట పంచినాయిగా ఆ, ఏం మంచినాయి టమాటా పంచినాయిగా టమాటాకు మంచినాయి పంచినాయి టమాటా పండినాయి పండినాయి మంచిగా. ఈ మా రోజు పద్మావతి మా బావగారు ఇద్దరు పండించారు. ఆ, మంచిగా ఉంది టమాటాలు. నువ్వేం చేసినావు మరి నేను లేను, నేను ఎటు పోయినావు నేను హోటల్కి పోతున్నా. హోటల్కి పోతున్నావా పని చేస్తున్నావా చేస్తున్నా. ఈ రోజు మరి ఈ రోజు న్యూ ఇయర్ కదా అందుకనే పోలే ఈ రోజు ఏంటిది తెలుసా లల్లి? న్యూ ఇయర్. న్యూ ఇయర్ న్యూ ఇయర్ పెగ్గులా చేసినావా నిన్న? చేయలే. చేయలేదట. ఎంత దీనంగా చెప్తుందో చేయలేదని. ఎందుకు లల్లి 31st పార్టీ జోరు ఉండాలి నిన్న పార్టీ. ఏం పద్మావతి లల్లి చేయలేదంట. చేద్దాం ఇప్పుడు కొద్దిగా ఆగినారే చేద్దాం. మరి మాకు ఏమైనా పోపిస్తావా లల్లి? తెప్పిస్తా. తెప్పిస్తుందంట పద్మావతి. బీరా వైనా లేకపోతే ఏంటిది ఫుల్ బాటిలా? ఏం తాగుతాడు అదే అంతేనా? మొత్తం ఫస్సక్ అవ్వాల్సిందే. నిన్న పుస్తకసాల డాన్స్ వల్ల ఫుల్ ఫస్సకసాల. అవును అది ఉండగా అది బాక్స్ పద్మావతి ఉందా? మన ఇంట్లో నిజం తీసుకెళ్ళిండా? మన ఇంట్లో అయ్యో. ఉందా బాక్స్? ఉడదిక్కు రావచ్చు అది. పండుగ అంతా తెప్పిద్దాం. పండుగ అని చెప్పి తెస్తాడు. డాన్స్ చేస్తావా లల్లి మరి? ఎండే చేద్దాం. ఈయనే మరి ఆ? వేయాలి. ఇవాళ హ్యాపీగా ఉన్నా. ఇవాళ మంచిగా ఏం పాట వేస్తావు? కిసిక్ పాట వేస్తావు? ఏ కిసిక్ కిస్సింగ్ పాట రాదు. దించరా దించరా దించు చెప్పు. డించరా 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 హ్యాపీ అదే చెప్పు లల్లి. దించరా దించరా దించు. డించరా డించరా డించు. కిసిక్ కిసిక్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఈరోజు మా లల్లితో ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో మొత్తం లల్లి వీడియోనే ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి అని చెప్పు. లాస్ట్ వరకు చూడండి. మీకు పొద్దుదాకా ఎండే ఉంటా. పొద్దాగా ఎండి ఉంటా. మీకు బోర్ కొట్టదు. ఎంజాయ్ చేసుకోండి మీరు కూడా. ఎంజాయ్ చేయాలనే వచ్చి ఉండిపోయినాయి ఉండిపోయింది ఈరోజు. ఈ రోజు సంవత్సరానికి ఒక సంవత్సరానికి రోజు. అసలే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరానికి అక్క యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పు. చెప్పు లల్లి. గాలి తున్నది. ఏం చెప్పాలి? యూట్యూబ్ ఛానల్ పేరు తెలియదా లల్లి? తెలియదు. నా ఇజ్జత్ తీసినావు కదా లల్లి. ఇజ్జత్ ఏం లేదు. మంచిదే అది. మంచిదే. అశ్వినీస్ క్యూట్ అశ్వినీస్ క్యూట్ వరల్డ్. అశ్మిని స్కీట్ వాస్. అశ్వినీస్ అశ్మిని క్యూట్ కిట్ వరల్డ్. వన్ వరల్డ్ లల్లి. వాళ్ళే లల్లి. సరే తిన టమాటా నేను. ఏదో నాకు వచ్చినట్టే వంట. అవును వంట వంట సరే కొన్ని నాకు భాష మిస్టేక్స్ రాదు. పోతాయి అని చెప్పు. మిస్టేక్ అయిపోతుంది. కొన్ని భాష రాదు. అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోండి. సారీ ఏమైనా sorry. తప్పు ఉంటే సారీ. లైక్ చేసుకోండి. లైన్ చేసుకోండి. లైక్ చేసుకోండి కాదు లైక్ చేసుకోండి. లైట్ చేసుకోండి. కొన్ని రావులే, మాటలు రావు, తెలుగు రాదు. ఈ రోజు ఆడబిడ్డ చేస్తుంది, వదినలు ఎంజాయ్ చేయాలి మనము. అంతే మరి. భోజనాలు ఇలా ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఆడబిడ్డ పెట్టాలి. ఆడబిడ్డ పెడతావా పద్మావతి? పెట్టవా? ఎంతసేపు 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 అవుతుంది వంట చెప్పు. నిమిషాలు రెడీ. మాకు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది. ఏమైనా పోపిచ్చేది ఉందా? ఏమైనా పప్పు చేతి ఉందా? ఏముందా? ఇద్దరు వచ్చినాం. ఏ ఉన్నాయి? ఏమున్నది? అన్ని ఉందా? అన్ని అంటే ఏ అన్ని? ఏ అన్నీ చెప్పు. ఏం కావాలంటే ఇవాళ మీరు ఏది అడిగితే అది. ఏది అడిగినట్టు ఏది ఇస్తుందంట మన ఆడబిడ్డ. పూలు పాటి ఫుల్ పాటే. ఇయ్యకపోతే ఉంది ఆమె సంగతి. ఈరోజు పద్మావతి అబ్బాకి ఇలా లేపి తిప్పాలి. లేకపోతే భజనే. లేకపోతే కిసిక్ అయిపోతుంది. ఆట కిసినేగా అయిపోతుంది. ఒకటి నేనే ఊడ్చిన తెలుసా? నువ్వు రాలే. ఇంకా ఉన్నాయి ముళ్ళు ఉన్నాయా? దోసకాయ కర్రీ ఎవరికి? నాకేనా? నీకు నాకు. అందరు తింటారు. చికెన్ విత్ దోసకాయ పొట్టి వద్దు నాకు. సూపర్ ఉంటది కాంబినేషన్. నాకు వద్దు ఏం వద్దు? చికెన్. పొట్టికి దోసకాయ వద్దంట. చికెన్ వద్దు. చికెన్ వద్దంట. ఏం తింటావు? ఏం తింటావు చెప్పు. బిర్యానీ. బిర్యానీ తింటుందట లల్లి. ఈరోజు అసలే లల్లి హోటల్ బంద్ చేసింది. చూసారా పెద్ద పెద్ద ముళ్ళు. ఊడ్చినా కానీ పోలేదేంటిది పద్మావతి ముళ్ళు? మంచిగా ఊకలే కాబట్టి పోలే. మంచిగా తేటా ఉడకాలి. అంతనే పోతుంది. తేటగా ఉడకాలి. అన్ని మసాలాలు వేసినా నువ్వేమేం అవసరం లేదు పద్మావతి. ఉప్పు టేస్ట్ చేసేసి ఆ పీసులు కూడా ఎమ్మటే ఉడుకుతాయి. నువ్వు అంతసేపు ఉడికించిన మొత్తం మెత్తబడిపోతాయి.
నెక్స్ట్ దోసకాయ కర్రీ పెట్టేసాయి. ఈరోజు వంట అయితే నాకైతే తప్పింది, మా పద్మావతి చేతిలో పడ్డది. థ్యాంక్స్ పద్మావతి, కొంచెం నాకు చెమటలు రాకుండా చేసినావు కదా ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చినా నేనే చేస్తున్నా వంటలు కాగానే ఈరోజు నాకు మా పొట్టికి రెస్ట్. వంటలు కాగానే శనగ చిల్లలో ఎగరాలి పోయి శనగ శనగ ఏం పాట శనగతే నిలబడి వస్తాను పాట పాడాలి. ఏం పాట తీయవే ఏమంటారు అటు పాడు లల్లి శనగ సెల్ల. ఇంకో పాట పాడు లల్లి. వచ్చా నీకు పాటలు? నాకు రావరా నాకు. అది బాక్స్ అనుకో, అది ఏ బాక్స్? అది అనుకో. ఫీలింగ్స్ పాట విన్నావా? ఫీలింగ్స్ పాట, ఫీలింగ్స్ పాట అన్ని నీ పాట విన్నా కానీ అన్ని పాట. మామిర్చి అల్లం పచ్చిమిర్చి ఇలా దోసకాయలు టమాటాలు వేసి ఆ బాక్స్ కడిగేసి ఇస్తా. ఇటు కడగకుండా ఇదే మా ముళ్ళు బొక్కలు హరక బంధు పోయి సిరా చేస్తున్నాయి. లోపల నుంచి తీ మరి. ముళ్ళు ఉందా? బొక్క హరక బొక్క హడకచ్చుకుంది. బిర్యానీ కలిపినాగా కొత్తగా కలిపేసరికి అలా కుట్టుకుంది. మరి చూసారా నల్లి వేలు చూపియమ్మా. బిర్యానీ తేలేదనే ఆమె వేలు గుచ్చుకుందట. ఏంటిది అది? నల్లి బొక్క గుచ్చుకుందంట. బిర్యానీ బొక్క అగో చూపి. చూసారా ఫ్రెండ్స్, ఏంటిది అది? బిర్యానీ బొక్క. అమ్మా ఇవన్నీ లోపల వేయాలి కాబట్టి వేసుకోను. వేసుకోవా? దించేస్తున్నా ఇక. అటు దించేస్తున్నావా? నెక్స్ట్ టైం పెట్టేస్తావు మరి. దోసకాయ టమాటా పచ్చిమిర్చి. ఈరోజు చికెన్ కొంచెం తినబుద్ధి కావట్లేదని పద్మావతికి ఏం చెప్పిన అంటే కొంచెం వెజ్ కర్రీ అయితే చేసేద్దాం, దాంతోపాటు బాగుంటుంది అని చెప్తే పద్మావతి దోసకాయ బాగుంటుంది చికెన్తో పాటు అని అంటుంటే సరే అని చెప్పేసిన. చికెన్ మొన్ననే చికెన్ తిన్నాం, మళ్ళీ ఇప్పుడు చికెన్, ఊకే చికెన్ అవుతుంది. రేగి పండ్లు తినాలి. తిన్నా నేను తినలే. మా అమ్మ తిట్టిండు. జలుబు చేస్తుంది రేగి పండు తింటే. తిట్టలే. తెంపుకోసావాలే, ఇక్కడే ఉంది. ఇగో ఇక్కడ దీని కింద చాలా ఉన్నాయి. ఏరుదాంపా, నేను కూడా వస్తా. మనమైతే ఇప్పుడు రేక్కాయలు ఏరుదాం. ఓకేనా? వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఏంటిది? చూసారా రేగి పండ్లు? వద్దక్క బాగానే తింటాను చూడు. మా పొజిషన్ మేము ఈ రేగి పండు చెట్టు కొంచెం ఇద్దరికి ఏం చేస్తున్నాం లల్లి మనం చెట్టు కింద? చేస్తున్నా రేగు పండు చూడు కుట్టుకుంటుండే చూడు కుచ్చుకుంది బా. రేగు పండు కష్టపడుతున్నాం మా ఏరాల కోసం, కోడల కోసం, ఆడబిడ్డ కోసం, పద్మావతి కోసం వద్దా? పద్మావతి కోసమే కష్టపడుతున్నాం. ఇదేం చెట్టు? ఇది రేగి చెట్టు. రేగి చెట్టు లాంబడి. మన భాషలో ఏమంటారు దీన్ని? కాయక పద్మకాయ. పద్మావతి మన భాషలో ఏమో బోరే జాడ అంటారు. మేమే బోర్ దాడు అంటాం. మీరేమంటారో ఏమో. సప్లై చేసుకోండి. ఏంటిది పద్మావతి? సప్లై చేసుకోండి. ఇగో రేపు పాకుండా ఇవాళ హ్యాపీ, మాకు ఇవాళ ఎంజాయ్ చేసుకోవాలని ఇగో చేత కావట్లేదని నేను నమస్కారం చేసుకోండి. మీరు తిన్నారా ఇట్లాంటి రేగి పండ్లు? మీ ఊళ్ళో చెట్లు ఉందా అన్నాడు. మీ ఊళ్ళోనా చెట్లు ఉందా? ఇట్లాంటి రేగు పండు చెట్లు ఉందా? మాదైతే పెద్ద చెట్టు. పెద్ద చెట్టు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి. అన్నీ మాయ అంటే చాలా ఉన్నాయమ్మా. మా తోటలోకి రండి, రేగి పండ్లు తీసుకెళ్ళండి. అన్నీ ఉన్నాయి. కూరగాయలు అన్ని రకాల కూరగాయలు ఉంటాయి, పూలు ఉంటాయి. పూలు ఉన్నాయి, అన్ని రకాల కూరలు. అత్తమ్మా ఇగో ఇక్కడ చాలా ఉన్నాయి చూడు. ఎక్కడ కూడలా అలా దూరుతున్నా. ఇగో ఇలా దూరుతున్నా. ఇగో ఇలా లోపల నుంచి మళ్ళీ బయటకు రాకపోతే మీరు గుంజండి.
మీరు మీరు గుంజేసేయండి, మీరు గుంజేసేయండి. రండి రండి, మీరు గుంజొద్దు, రండి. అప్పుడే గుంజాలి, అప్పుడే లోపలికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయాను రావట్లేదు బాబా. అబ్బబ్బా చూడు మా ఏరాలు ఎంత కష్టపెడుతున్నారు, చూస్తూ రండి మీరు. అసలు నువ్వు ఇన్ని ముచ్చట్లు పెడుతున్నావు, అసలు రేపని లేరిన వాళ్ళే చూడు ఎన్ని చూడు, చూసుకోండి. 10 కూడా లేవు అవి, చూసుకోండి చూసుకోండి. అంతా మా కోడలే తింటుంది. అన్ని రేగులే మా కోడలే. ఇవి లల్లి మనం చిన్నగా ఉన్నప్పుడు కచ్చి ఎందుకు తింటున్నావు అక్క? ఈ కచ్చి పండ్లే ఏమైతే దూర పండ్లు ఉంటాయి కదా మన బుడి లేదా, మా నాయనమ్మ అండి ఈ దూర పండ్లు ఇస్తే మంచిగా రోట్లో నూరేసేసి ఉప్పు పచ్చిమిర్చి వేసి నూరేసేది. ఆ రాగి ముద్ద అంటారు దాని, చాలా టేస్ట్ ఉండే అది కూడా మళ్ళీ రోట్లో నూరుతాం కదా, అబ్బబ్బా ఇంకా ఎక్కువ టేస్ట్ వచ్చేది అన్నమాట. ఉప్పు పచ్చిమిర్చి కారం కదా, ఏం టేస్ట్ ఉంటది బాబా బాబా, ఇంకా తినాలని అనిపిస్తుంది. అవును బాగా టేస్ట్ ఉండేది అవైతే. ముళ్ళు గుచ్చుకుంటది అన్నీ. మళ్ళీ పండ్లు కూడా కావు, దూర పండ్లు తీసుకోవాలి అవి ముద్ద నూరడానికి కదా. ఇట్లా ఉండాలి, ఇట్లా తెల్లగా ఇట్లాంటి రేగి పండ్లు రోట్లో నూరితే కనుక చాలా బాగుంటాయి, డబల్ టేస్ట్ వస్తుంది. ఆ గింజలు కూడా మంచిగా, గింజలు కూడా లోపల అక్క నువ్వు గింజలు తింటావు కదా. నేను చిన్న రేగి పండ్లు ఉంటే గింజలు తినేస్తా, నేను గింజలు కూడా బయట ఉయ్యా. గింజలు తింటేనే యాక్చువల్గా మంచిది. అవకాశం ఉంది కాబట్టి తింటాం, ముసలోళ్ళు అయిపోతే మళ్ళీ గింజలు మాకు తినొస్తుందా కదా లల్లి. అప్పుడు మీ సైదాన అంటే ఎట్లా తినేది రేగు పండు అసలే కర్ర నవ్వలేది. ఇప్పుడు మనం నవ్వుతావా? అవును నువ్వు నవ్వుతావు, నేను నవ్వలేను. ఎందుకు నీకు పళ్ళు లేవా? నా పళ్ళు నవ్వుతుంది, దొడ పళ్ళు ఊగులాడుతుంది, బాగా ఊగులాడుతుందా? లల్లి రీల్స్ వేద్దాం మనము. ఏం రీల్సా? ఏం పాటకు చేస్తావు చెప్పు. శనగ చెల్లని దెబ్బలు పడతాయి, ఇట్లా దెబ్బలు పడతాయి రా చెప్పు. దెబ్బలు పడతాయి శనగ నాకు అసలే రావట్లేదు, అవి మర్చిపోయినన్ని మాటలు. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో చెప్పు. దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రా, దెబ్బలు పడతాయి రా, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో చెప్పు. దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రా. ఇగో కిస్ 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 కిసిక్ కిసిక్ కిసి అట్లా కాదు ఇగో కిస్ కిస్ 1 2 3 ఇగో ఇట్లా అనాలి, ఇట్లా పైన వేలు కిసిక్ కిసిక్. అది ఇప్పుడు చెయ్యి. కిస్ కిస్ కిసిక్ కిస్ కిసిక్ కిసిక్. వచ్చింది అప్పటే పర్ఫెక్ట్గా చేయాలి ఇప్పుడు కదా. కిస్ 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 కిసిక్ కిసిక్. ఇప్పుడు మనం ఆ రీల్స్ వేద్దాం. ఏం పాటకి? కిస్ కిస్ కిసిక్ ఫాస్ట్గా చెయ్యిగా. కిస్ కిస్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ కాదు లల్లి. ఇగో కిస్ కిస్ కిసిక్ కిస్ కిస్ కిసిక్. అదే చూసారా మా లల్లిని చూసి నేర్చుకోవాలి. అరే ఏమైంది చూడు. మేమైతే కాసేపు రీల్స్ వేసుకున్నాం, కూర ఏడదాకా వచ్చిందో చూసేద్దాం. వచ్చేసేయండి, ఫుల్ ఎంజాయ్ ఈరోజు. అయిపోయింది పద్మావతి. వావ్ చూడండి సూపర్. కొంచెం చూడు, మా చేతులు బాగాలేవు. గరిటె నోట్లో పెట్టు, గరిటె నోట్లో పెట్టు. అరే చికెన్ కూర వండినప్పుడు మమ్మీ బాబా చికెన్ గారెలు ప్రసాదం అదేమైనా. ఉప్పు కొంచెం తక్కువైనట్టుంది, ఒకసారి చూసుకో. నువ్వు టేస్ట్ చేసి వెయ్యి. బాగుంది కర్రీ. ఒకటి మనమైతే దోసకాయతో లాగిచ్చేద్దాం. దోసకాయ అండ్ చికెన్ సూపర్ కాంబినేషన్. ఏమైంది అక్క, అది కైట్ దొరకలే చూసారా? పొట్టి అండ్ అశ్విని సూపర్ కాంబినేషన్. అప్పటి నుంచి దిండుగాడు వీడియో తీరా అంటే రాలేదు, కైట్ ఆడపోయింది. బాగైంది అగో అక్కడ ఉంది కైట్. ఉందా? అగో చూడండి మా దిండుగాడు కైట్ కనబడట్లే. కానీ చూపిరండి కైట్ చూపి. ఇట్లా మనం కైట్ చూద్దాం దాదండి. ఎడిపోతురు
అయింది బాగా బాగా. కనిపిస్తుంది రండి. కనిపిస్తుందా? ఓ ఆడు రాకుంది. అవును కట్టేద్దామా పైకి ఎగురుతూ. అట్లా విహరియాలి, అప్పుడప్పుడు రిలాక్స్ అవుతాం ఫ్రెండ్స్. లేకపోతే ఈ టెన్షన్ తో ఏమి ఇవ్వాలి? రిలాక్స్ ఇవ్వాలి. అరే కైట్ తో పాటు ఎగిరేసేది ఉందా దిండు, కానీ రోజు బదుమలాడదాను. ఒక్కసారి నేను ఎగిరిపోయి వస్తారా. 2025 హ్యాపీగా ఉండాలి. హ్యాపీగానే ఉంటున్నాం. దోసకాయ కర్రీతో హ్యాపీగా ఉంటున్నాం మనం. కాదు లైఫ్ లో రీల్స్ చేసినావా? ఇంకో పాటకి మళ్ళీ రీల్స్ ఎట్లా చేసినావు? వేస్తున్నారు రీల్స్. చెప్పు లల్లి, ఎట్లా వేసినావు? ఉడకపోస్తుంటే ఉడకడే మత్త నీ కొడుకు, ఊపుడే అత్త నీ కొడుకు అట్లా వేసినాం డాన్స్. అట్లా వేసినాం డాన్స్. అక్క ఎవరు వస్తుర్రు? న్యూ ఇయర్ గెస్ట్ వెళ్ళు. జ్యోతి హాయ్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ చెప్పవా? హాయ్. మా న్యూ ఇయర్ గెస్ట్ మా జ్యోతి. లక్ష్మి. జ్యోతి లక్ష్మి మా పాపలి బాయ్. అనుకోకుండా సడన్ గా వచ్చిర్రు అన్నమాట. సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చేసిర్రు వీళ్ళు. అవునా లక్ష్మి? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా మరి? మా లక్ష్మి చెప్తుంది ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్. లక్ష్మి హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. మా లక్ష్మి తెలుసుగా ఆల్రెడీ మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే మాట మాట్లాడతాను. వీళ్ళైతే టెంపుల్కి వచ్చిర్రట, కలవడానికని వచ్చిర్రు మా వాళ్ళు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్దాం. ఇటు తిరుగు పప్పి. పప్పి సిగ్గుపడుతుంది. పప్పి హాయ్ చెప్పు. హాయ్. హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్ చెప్పవా? హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మా పప్పి పాప సిగ్గుపడుతుంది. ఈ పళ్ళు మొత్తం చాక్లెట్ తిని 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 బొక్క అయిపోయింది మొత్తం. అవునా పప్పి? చెప్పు ఎందుకు అట్లా అయిపోయినాయి చెప్పు. చాక్లెట్ తిన్నందువల్లే కదా. బాగా చాక్లెట్ తింటది ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్లు కేకులు ఇవ్వద్దు, తినొద్దు నువ్వు. ఇచ్చిర్రా? ఈరోజు స్కూల్ లేదు. మా పప్పి పాపకి హాలిడే, న్యూ ఇయర్ హాలిడే తీసుకుంది. వీళ్ళు మీరు హాయ్ చెప్పరారా? వాడు చూస్తుండు చూడండి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అక్కడ హాయ్ చెప్పు. చెప్పు. హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. అరే నీ కార్ బొమ్మ బాగుందిగా. అక్కకి పొట్టి అడుగు వాడి దగ్గర. ఇస్తావా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. అక్క చాక్లెట్ ఇస్తుంది. చెప్పవారా? అలా మమ్మల్ని ఎక్కించుకోపోతావా? సురపేటకి ఎక్కించుకోపోతావా? ఎక్కి దాని మీద మొత్తం నువ్వు నేను అందరం సరిపోతాం కదరా. అది ఇంకా నిలబడిపోవచ్చు. మా చెట్టుకన్నా వేలు పడుకొని కూడా పోవచ్చు. పడుకొని పోయే లారీ అది. హాయ్ మిన్ను. నన్ను చూస్తారా నవ్వు వస్తుందారా నీకు? వీడియో చూస్తే నవ్వు రావట్లే. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ వెరీ గుడ్. పొట్టి ఏమైంది పొట్టి? వీడు నవ్వుతుండు చూడండి. మా లక్ష్మికి వెళ్ళి చూసి తెగ ఏమంటారు అవెంజర్స్. వామ్మో వాడు కావాలనే నవ్వు చేస్తుండు వీడియో తీస్తుందని. మరి తెలుసా జ్యోతి వీడికి వీడియో తీస్తుర్రని తెలుస్తుందా? ఫోటో పొట్టి పిలుస్తుంది మమ్మీలే. ఏబిసిడీలు చెప్తాడా వీడు? మాటలు వచ్చా జ్యోతి? వీడికి వస్తుందా? ఏబిసిడీలు అంటే చదువు. అరే ఏబిసిడీలు చదువురా. చదువు. వాడైతే సీరియస్ గా ఆడుతుండు. పోదామని ఇంటికి. చెప్పు లాలి వీళ్ళ పేర్లు చెప్పావు ఒకసారి. తన పేరు చెప్పు. మా బిడ్డ పేరేమో లక్ష్మి. ఏంటిది? లక్ష్మి. 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 ఇంకా మీ బిడ్డ ఫ్రెండ్ పేరు? అమ్మాయి పేరేమో జ్యోతి. జ్యోతి. ఏమైందట పొట్టికి? పడుకుందే? బాగా ఆకలి అవుతుందంట. బాగా ఆకలి అవుతుందట. నాన్నం పెట్టలే మరి నువ్వు? ఏది ఇప్పుడు బియ్యం తెచ్చారు, ఆకలి అవుతుందని పడుకుంది. మనమేం కూర వండేసి కూర్చున్నాం. కూర్చున్నాం. సోనే హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళకి చెప్పు సోనే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మాది ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్. మాకు హ్యాపీనెస్ లేకపోయినా మేము హ్యాపీగా నటిస్తున్నాం. నటించట్లే ఫ్రెండ్స్, మేమైతే హ్యాపీగానే ఉన్నాం. హ్యాపీ న్యూ ఇయర్. మా పద్మావతి ఏం చేస్తున్నావు?
కొబ్బరి చిప్ప పగలగొడుతున్న పద్మావతి. ఈ రోజు పద్మావతి తెగ బాధపడుతుంది. వీళ్ళు ఈ రోజు నన్ను ఇక్కడ మొత్తం బలి చేసేసిర్రు. నేను అసలు వచ్చింద మిస్టేక్ అయిపోయింది అనుకుంటుంది. స్నానాలు చేసుకొని మంచిగా రెడీ అయ్యి వచ్చి నేనైతే స్నానం కూడా చేయలే ఫ్రెండ్. అంటారు మళ్ళీ చేయలేదంటే చేను కాడికి నన్ను అట్నలే తెచ్చిర్రు. పొద్దున్న నుంచి ఈయన వంట కాడ కూర్చోబెట్టిరు. నన్ను ఆడికి పోనీయట్లే. నా ఇల్లు అగోదు అటు చూపియనా పద్మావతి ఇల్లు అక్కడ కనిపిస్తుంది కదండి. నా ఇల్లు నన్ను వదిలేయి అని అన్నారు. వదిలేసి కాదు, రోజు నేను ఎప్పుడు వచ్చినా నేనే కదండి వంట చేసేది. మరి న్యూ ఇయర్ కి కొత్తగా ఉండాలంటే పద్మావతి చేతి వంట తినాలి కదా అని చేయమన్నాను. అవునా పద్మావతి? వచ్చే వాళ్ళందరూ తిన్నారో కొత్త సంవత్సరం రోజు అని. అందుకే పద్మావతి ఏది మళ్ళీ కొత్త సంవత్సరం రోజు తేడా రావద్దు మళ్ళా. అవునా కదా? మా పొట్టి డ్రెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే, తప్పదు. ఏమైంది పొట్టి? కొబ్బరి చిప్ప తింటున్నా మా పొట్టి. ఇటీ మాకు ఇయ్యవా? ఇది ఇస్తున్నా. మేమైతే ఇప్పుడు అన్నం తినలే ఫ్రెండ్స్. ఎంత అవుతుందమ్మా టైము? 3 అయిందా? 3 కాలే, 2:30 అవుతుందండి. యాక్చువల్గా సీక్రెట్ ఏంటిదంటే నేను ఉదయం పూరీలు చేసేసుకొని తినేసి వచ్చిన. మా పొట్టికి చెప్పలేదు నేను. శత్రువులు ఎక్కడ ఉండరు, అత్త రూపంలో ఉంటారు. యాక్చువల్గా మా వారు మరి ఆకలి ఇక్కడ పెరట్లో చేస్తారండి. అందుకే నేను మళ్ళీ ఈడికి వచ్చేసేసి మళ్ళీ పోయి టిఫిన్ చేసేసేసి మళ్ళీ పప్పు చేసేసి మా అమ్మకు పెట్టేసేసి నేను కూడా తినేసేసి వచ్చిన. ఇంత దొంగతనం చేస్తుంది. యాక్చువల్గా వీళ్ళకి తిన్న తర్వాత చెప్దాం అనుకున్నా, మళ్ళీ ముందు చెప్తే తిడతారని. దొంగతనం చేసిందండి. మీరు ఒకటి గమనించండి. అందరినీ ఉపాసం ఉండి బిర్రుగా మెక్కి వచ్చి మాట్లాడుతుంది. ఇప్పటిదాకా అన్నం లేదు, ఏం లేదు. పూరి తింటే ఇంకెక్కడ ఆగలేదు. కాదు పొట్టి, మా పొట్టి కూడా సేమియా చేసింది. తినాలి కదా మరి. నువ్వు తిన్నావా సోనే? నువ్వెందుకు తినలే? మా సోని కూడా తినలేదంట. ఇప్పుడైతే కొబ్బరి చెప్పదు అడ్జస్ట్ ఆల్రెడీ తిన్నావని నాకు తెలిసి ఉంటే బిర్యానీ చేసుకొని తినేసి వచ్చేదాన్ని. తెలియదు కదా పాపం, మా అక్క తినలేదు, నేను ఎందుకు తినాలి అని. ఆల్రెడీ ఇప్పుడు వంట కర్రీ ఎప్పుడు అయిపోయింది. మీకోసమే వెయిటింగ్. అవునా కదా పద్మావతి? చెప్పు. దోసకాయ కర్రీ అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడేమో మేము కేక్ కట్ చేస్తున్నాం. కేక్ మా పండుగ తెలుసు కదా మీకు, తనని పంపించినాం. కేక్ తీసుకొస్తే కేక్ కట్ చేసేద్దాం. నార్మల్ కూల్ బాగుండదు. ఇక్కడ కోతులు కొబ్బరి చిప్పలు తింటున్నాయి. ఏం చేస్తాం, ఆకలి అవుతుంది, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. పిల్లిని పంపిద్దాం. పిల్లిని పంపించాలంటే పోయిన మనిషి రావాలి. వెళ్ళి చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం? అన్నం తిందామా, కేక్ కట్ చేద్దామా? అన్నం తిందురి. మరి కేక్ ఎప్పుడు తిందాం? తిన్న తర్వాత కేక్ కట్ చేయాలి. ఇగో ఇప్పుడు పండు వచ్చేదాకా, మనం రైస్ అయిపోయేదాకా మనమైతే ఇప్పుడు ఒక పాట పాడదాం. ఏం పాట పాడు? ఏం పాట పాడదాం? ఇట్ట కాదు పద్మావతి, ఇది లల్లి. ఇగో ఇట్లా నువ్వు అప్పుడు డాన్స్ వేసినావు, ఎట్లా వేసినావు? ఇట్లా అదే వెనక శనగ తోట ఉంది, పాట పాడు. శనగ చేనుల నిలబడి చేతులు ఇయ్యవే. ఏమంటారమ్మా, నాకు కూడా రావట్లేదు అది. వేరే ఒక పాట మన భాషలోనైనా వస్తే పాడు. డాబులో చెయ్యి ఒకసారి. డాబులో పాడా డాబులో చెయ్యి అనాలా? ఏమంటారు పద్మావతి? డాబులోనా? వస్తుందా లల్లి నీకు? రాదా? ఇంకా అంతే, అప్పుడు రాదు. మన పెద్దోళ్ళకి ఎప్పుడు పాడమన్నా పాడతారు వాళ్ళు. నా చైన్ బాగుందా సోనా? ఇది మొన్ననే చేపించిన. దాని వెనకాల చెవులో ఏమో పాపడ బిల్ల, ఏమో చెవులో పాపడ బిల్ల పెట్టుకోలే. ఒకసారి యానివర్సరీకి మా పద్మావతి ఏం చేసింది తెలుసా ఫ్రెండ్స్? అప్పుడు ఇయర్ రింగ్సే కదా, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి, చైన్ ఉంది, పాపడ బిల్ల లేదు అప్పుడు ఇంట్లో.
అయితే మా పద్మావతి ఏం చేసిందంటే ఆ ఇయర్ రింగ్స్ మంచిగా వెడల్పుకున్నాయి, ఆ వెడల్పుకున్న దాన్ని పెట్టేసేసి దీనికి సెట్ చేసేసి మంచిగా క్లిప్ పెట్టేసింది. ఆ ఫోటోలో ఎట్లా కనిపిస్తున్నాయంటే సూపర్ కనిపిస్తుంది, మంచిగా సెట్ అయింది అది. బాగున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు దాకా, డిలీట్ చేయలేదు కూడా. సోనీ చెప్పు ఏం చేద్దాం? న్యూ ఇయర్కి ఏమైనా అనుకున్నావా? ఏంటిది తెస్తుండగా ఇప్పుడు పండుగాడు ఆల్రెడీ కేక్ తీసుకుండంట, నేను విస్తరాకులు తీసుకుని వస్తున్నా అన్నాడు. పద్మాబాయి పెట్టు మరి. ఆంటీ చెప్పండి ఎన్ని రకాలు ఉన్నాయి వెరైటీస్? చికెన్ కర్రీ, మటన్ కర్రీ. పండు కూర్చో. అది ఎవరికి కాలుతుందారా? రైస్ కాలుతుంది. టేస్ట్ చెప్పేది వాడే ప్రతిసారి, ఫస్ట్ బోని చేసేది కూడా వాడే వండిన తర్వాత. వాడొక్కడే. ఏమైందిరా? కొంచెం బాగా పొట్టి నీకు ఆకలి అవుతుంది అన్నావుగా. మొత్తం కావాలరా? కావాలంట. ఆ మూత పెట్టు పుట్టి. కాకడి పక్కన కొంచెం వేసుకో పుట్టి, బాగుంటది. పొట్టు చేతులు కడుక్కున్నావా? దిండుగాడే మంచిగా తింటాడు, మంచిగా తింటాడు. వాళ్ళకి ఈరోజు చికెన్, ఆల్రెడీ వాళ్ళు మార్నింగ్ ఫోన్ చేసారు కూడా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిండు నాకు ఇద్దరు. నువ్వు తినురా చిన్నుగాడు బదులు, బన్నన్న బదులు. ఏమన్నా కార్తీక వన భోజనాలని చూసే కడుపు నిండింది ఆడికి. ఆ వెరైటీస్ అన్ని రకాలు, ఎన్ని రకాలు రా దిండుగాడు. టేస్ట్ వాడి ప్లేట్లో పెట్టేసేసి మేమేమన్నాం తెలుసా సోని, టేస్ట్ చూసి చెప్పురా ఎట్లుందని. ఇంకా నాకు పెట్టనే అన్ని రాలే నాకు, అన్ని వచ్చినాక చెప్తా అన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్. మాది భోజనాలు కంప్లీట్ అయిపోయినాయి, ఇప్పుడు కేక్ దగ్గరికి వచ్చేసినాం అన్నమాట. కేక్ అయితే కొంచెం తక్కువ తెప్పించినాము. ఓకేనా, ఇప్పుడు కట్ చేసాను. విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. ఇది హ్యాపీ న్యూ ఇయర్ అంటే వీళ్ళైతే ఒకటే నవ్వుతుర్రు, కేక్ వాళ్ళకి పెద్దది లేదని. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ సోనికి తినిపించేద్దాం. స్పెషల్ గిఫ్ట్ ఏమైంది పొట్టి? మా పొట్టి చూడండి అసలు. హ్యాపీ న్యూ ఇయర్. పొట్టి మా కెమెరామన్ పొట్టికి ఇంకో కేక్. అంటే సోని ఫస్ట్, ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చే సోని కాబట్టి సోనికి ఫస్ట్ తినిపించిన. హ్యాపీ న్యూ ఇయర్ పొట్టి. ఈరోజు వంట చేసిన మా పద్మావతికి అప్పుడప్పుడు ఐడియాలు ఇస్తుంది వీడియోల గురించి. హ్యాపీ న్యూ ఇయర్ పద్మావతి. ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్ అన్నమాట, కిసిక్ పాట పాడిన మా లల్లి. ఇంకా తినిపించలే. హ్యాపీ న్యూ ఇయర్ లల్లి. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. 2 minutes అయింది, 2 minutes 30. నెక్స్ట్ లాస్ట్లో పాపం మా దిండుగాడు నేను చేను దగ్గరకు వచ్చి భోజనం చేసిన, మా పిల్లలు లేనప్పుడు వాడే ఫస్ట్ బోని చేసేది. ఏ వీడియో చేసినా ఏం చేసినా ఫస్ట్ బోని వాడే, ఫస్ట్ టేస్ట్ గురించి చెప్పేది కూడా వాడే. ఇది మా దిండుగాడికి. హ్యాపీ న్యూ ఇయర్ దిండుగాడు.
ఓకేనండి, ఇంతటితో కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో అయితే. ఇంతటితో ఎండ్ చేసేద్దాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.